హలో గైస్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావాలో ఉన్న టెర్నరీ ఆపరేటర్ అనే ఒక ఆపరేటర్ గురించి నేర్చుకుందామండి. జావాలో మనకు ఆపరేటర్ అంటే ఏంటి? అండ్ ఆపరేటర్‌ని మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి? అండ్ జావాలో మనకు ఎన్ని టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి? వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆపరేటర్స్ ఇన్ జావా అనే ఒక వీడియోలో మనం చాలా క్లియర్‌గా డిస్కస్ చేయడం జరిగింది. అవునా? బట్ ఈ టెర్నరీ ఆపరేటర్ గురించి ఆ వీడియోలో మనం ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదండి. ఎందుకు అంటే టెర్నరీ ఆపరేటర్‌ని మనం నేర్చుకోవాలి అంటే మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ తెలిసుండాలనమాట. మన ప్లేలిస్ట్‌లో చూసినట్లయితే ఫస్ట్ మనం ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాము. దాని తర్వాత ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకున్నాము. సో, ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకోకుండా టెర్నరీ ఆపరేటర్ గురించి నేర్చుకున్నా కానీ మనకేం అర్థం కాదు. సో, అందుకోసమే ఈ టెర్నరీ ఆపరేటర్‌ని నేను ఆపరేటర్స్ అనే వీడియోలో ఇంక్లూడ్ చేయలేదనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కూడా నేర్చుకున్నాము. అండ్ మనం బాగా ప్రాక్టీస్ కూడా చేసున్నాము. సో, అందుకే ఇప్పుడు ఈ వీడియో అనేది చేస్తున్నానండి. క్లియర్? సో, ఇది మనకు చాలా చిన్న టాపిక్ అండ్ సింపుల్ టాపికే. కాకపోతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే టాపిక్ అనమాట. సో, కాస్త జాగ్రత్తగా చూడండి. మీకు వన్స్ దీన్ని వాడడం గనక అలవాటయింది అంటే సూపర్‌గా ఉంటుందండి. ఫైన్. సో, మన అజెండా వచ్చేసి ఇదనమాట. ఫస్ట్ మనం టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి? అండ్ జావాలో మనకి టెర్నరీ ఆపరేటర్‌ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? అనే దాని గురించి నేర్చుకుందాం. దాని తర్వాత దీని యొక్క సింటాక్స్ ఏంటి? అండ్ దీన్ని మనం మన ప్రోగ్రామింగ్‌లో ఎలా యూజ్ చేసుకోవాలి? అనే దాని గురించి నేర్చుకుందాం. అండ్ లాస్ట్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. క్లియర్? సో, ఫస్ట్ మనకు టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి? టెర్నరీ ఆపరేటర్ అనేది మనకు ఒక కండిషనల్ ఆపరేటర్ అనమాట. మీకు గుర్తున్నట్లయితే జావాలో మనకు రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్‌మెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి మనకున్నాయి. సో, ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది మనకు ఒక కండిషనల్ ఆపరేటర్ అనమాట. సో, మరి జావా దీన్ని మనకు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసింది? అంటే జావాలో మనం ఏదైనా ఒక సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాయాలనుకోండి. ఎలా రాస్తాము? ఇఫ్ రాస్తాము. దాని లోపల మనం కండిషన్ ఏంటి అనేది పెడతాము. ఒకవేళ అది ట్రూ రిటర్న్ అయితే మనకి ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత ఎల్స్ ఒకవేళ మనకు అది ఫాల్స్ రిటర్న్ అయితే మనకి ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి రాస్తాము. అవునా? ఒక సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కూడా మనకు మినిమమ్ 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తీసుకుంటుంది. కరెక్ట్? ఇఫ్ అండ్ దాని అవుట్‌కమ్ ఏంటి? ఎల్స్ దాని అవుట్‌కమ్ ఏంటి? సో, 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకు మినిమమ్‌గా పడుతుంది. ఒక సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌కి. అవునా? సో, ఇలాంటి వాటిని మనకు ఒక షార్ట్‌కట్ వేలో రాయడం కోసం జావా మనకు టెర్నరీ ఆపరేటర్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. క్లియర్? సో, మీకు ఎవరైనా టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి అని అడిగితే ఈ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. టెర్నరీ ఆపరేటర్ ఈజ్ ఎ కండిషనల్ ఆపరేటర్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ షార్టనింగ్ ద సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో, ఇక్కడ నేనేమని చెప్తున్నాను? సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాను. అంటే ఈ టెర్నరీ ఆపరేటర్ మనకు అన్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్‌ని కూడా రీప్లేస్ చేయదు. ఓన్లీ సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్‌ని మాత్రమే మనకు రీప్లేస్ చేస్తుంది. సో, దీన్ని మనకి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు జావాలో అంటే జావా వర్షన్ 1.0లోనే మనకి దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడే మనకు దీన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో, మీకు సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ రాయాలి అనుకుంటే అదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇలా రాసుకోండి. ఈ వే ఫాలో అవ్వండి అని చెప్పి మనకి ఇది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. సో, నెక్స్ట్ మనకి సింటాక్స్ ఏంటి? అంటే సింటాక్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. వెరీ సింపుల్ వన్ ఓన్లీ. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే మనకు 3 పార్ట్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసి కండిషను, దాని తర్వాత ఒక క్వెషన్ మార్క్, దాని తర్వాత ఒక ఎక్స్‌ప్రెషన్ 1 అనేది ఉంది. అండ్ కోలన్ అండ్ ఎక్స్‌ప్రెషన్ 2. సో, యాక్చువల్‌గా మనకు టెర్నరీ ఆపరేటర్ అనేది ఈ క్వెషన్ మార్క్ అనమాట. ఏదైతే క్వెషన్ మార్క్ ఇక్కడ మీకు కనిపిస్తుందో అదే మనకు టెర్నరీ ఆపరేటర్. బట్ సింపుల్‌గా క్వెషన్ మార్క్‌ని మనం ఎక్కడ యూజ్ చేసుకోలేం కదా! సో, అందుకోసం ఈ సింటాక్స్‌లోనే మనం టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకోవాలనమాట. క్లియర్? సో, మీరు దీన్ని ఒకవేళ ఇఫ్ ఎల్స్‌తో కంపేర్ చేసినట్లయితే ఇఫ్‌లో మనం ఏదైనా ఒక కండిషన్ వెరిఫై చేస్తాము. అవునా? ఆ కండిషన్ అనేది మనకు ట్రూ రిటర్న్ చేస్తే మనం ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాము. దాని తర్వాత ఎల్స్ అని రాసి ఒకవేళ అది ఫాల్స్ రిటర్న్ చేసుంటే ఎల్స్‌లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అవునా? సో, ఇక్కడ కూడా సేమ్‌గా జరుగుతుందండి. కాకపోతే మనకు ఎల్స్, ఇఫ్ అనే కీవర్డ్స్ వాడట్లేదు. చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ కండిషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ఎవాల్యుయేట్ అయ్యి ఇది ఒకవేళ ట్రూ రిటర్న్ చేస్తే ఎక్స్‌ప్రెషన్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తే ఎక్స్‌ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? మనకు ఇఫ్, ఎల్స్ ఇలాంటి కీవర్డ్స్ ఏమి కూడా లేవు. సింపుల్‌గా ఒక క్వెషన్ మార్క్ అండ్ కోలన్ ఇవి మాత్రమే మనకు ఉన్నాయన్నమాట. అవునా? సో, కండిషన్ ఉంది, ఎక్స్‌ప్రెషన్ ఉంది, ఎక్స్‌ప్రెషన్ ఉంది. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇఫ్ మనకిక్కడ క్వెషన్ మార్క్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎల్స్ మనకిక్కడ ఈ కోలన్ ఉందన్నమాట. అర్థమైందా?
సో ఇప్పుడు మీరు చూడండి, ఒక సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మనకు 4 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకుంటుంది. కానీ మనకు ఇలా రాస్తే ఒక సింగిల్ లైన్‌లో అయిపోతుంది. ఇది షార్ట్‌కట్టా కాదా? ఆబ్వియస్‌గా షార్ట్‌కటే కదా! అవునా? మనకు కోడ్ రీడబిలిటీ కానీ అండ్ కోడ్ చూడడానికి కానీ నెంబర్ ఆఫ్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్. సో మీరు ఎక్కడైతే సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తుంటారో అక్కడ టెర్నరీ ఆపరేటర్‌తో రీప్లేస్ చేయండి. మీ కోడ్ అనేది బాగా ఉంటుంది అప్పుడు. సో దీన్ని టెర్నరీ ఆపరేటర్ అని ఎందుకన్నాము? అంటే ఇది ఒక ఆపరేటర్ కరెక్టే. బట్ దీనికి టెర్నరీ అనే నేమ్ ఎందుకు ఇచ్చాము అంటే, టెర్నరీ అంటే మనకు ఏదైనా ఒక థింగ్ కంపోజ్డ్ ఆఫ్ 3 పార్ట్స్ అనమాట. ఇక్కడ చూడండి, మీకు డిక్షనరీ కూడా ఇచ్చాను. టెర్నరీ అంటే కంపోజ్డ్ ఆఫ్ 3 పార్ట్స్. ఇక్కడ మనకు కండిషను, ఎక్స్‌ప్రెషన్ 1, ఎక్స్‌ప్రెషన్ 2. సో ఈ 3 ఆపరెంట్స్‌ని కంబైన్ చేసుకొని మనం ఒక ఆపరేటర్‌ని యూజ్ చేసుకుంటున్నాం. సో అందుకోసమే దీన్ని మనం టెర్నరీ ఆపరేటర్ అంటున్నాం. సో ఇది మీకు గుర్తున్నట్లయితే మీకు ఈజీగా ఈ సింటాక్స్ కూడా మైండ్‌లోకి వచ్చేస్తుంది. టెర్నరీ అంటే 3. 3 అంటే ఓకే, ఫస్ట్ కండిషన్, దెన్ ఎక్స్‌ప్రెషన్ 1 అండ్ దెన్ ఎక్స్‌ప్రెషన్ 2 అట్లా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని చూద్దామా? సో ఇప్పుడు నేను ఎక్లిప్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఫస్ట్ ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌తో ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాద్దామండి. వెరీ సింపుల్ ప్రోగ్రామ్. లెట్స్ సే నేను 2 నంబర్స్ ఇచ్చాను మీకు. అందులోంచి మ్యాక్స్ నెంబర్‌ని కనుక్కోమని చెప్తున్నాను. ఎలా రాస్తారు మీరు? ఇంట్ i ఈక్వల్ట్ లెట్స్ సే 10 అనుకుందాం. ఇక్కడ స్కానర్ క్లాస్ లాంటిది ఏమి యూజ్ చేయట్లేదు, డైరెక్ట్‌గానే ఇస్తున్నాను వాల్యూస్. ఇంట్ j ఈక్వల్ట్ 20. ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటారు మ్యాక్స్ అని చెప్పేసి, దాన్ని ఎంప్టీగా ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ ఇఫ్ i అనేది ఒకవేళ j కన్నా పెద్దది అయితే అప్పుడు మ్యాక్స్‌లోకి మనము iని ఇన్సర్ట్ చేస్తాము. లేదు అంటే మ్యాక్స్‌లోకి jని ఇన్సర్ట్ చేస్తాము. అండ్ లాస్ట్‌లో సిస్ అవుట్ మనకు మ్యాక్స్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అవునా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి, మనకు 20 అనేది మ్యాక్స్ అని చెప్తుంది. ఒకవేళ నేను లెట్స్ సే ఇక్కడ నెంబర్స్ చేంజ్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. 70 అనేది మనకు మ్యాక్స్ అని చెప్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అవునా? సో ఇప్పుడు దీన్ని మనం ఒకవేళ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకొని చేయాలంటే ఎలా చేస్తాము? సో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఇఫ్ అనే ఒక కండిషన్ వెరిఫై చేసి ఆ తర్వాత మనకు దాంట్లో వచ్చిన అవుట్పుట్ని ఒక వేరియబుల్కి ఇక్కడ అసైన్ చేస్తున్నాము. అవునా? సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. మ్యాక్స్ ఈక్వల్ట్ మనకు ఫస్ట్ ఏమని చెప్పాను? కండిషన్ ఉండాలి. అవునా? కండిషన్ ఏంటి? i గ్రేటర్ దెన్ j. సో మీరు ఎప్పుడైనా ఇలా కండిషన్ రాసేటప్పుడు ట్రై టు ఎన్క్లోజ్ ఇన్ ద పారాంథసిస్ అండి. ఇలా ఎన్క్లోజ్ చేయండి. దాని తర్వాత మనకు క్వశ్చన్ మార్క్ ఉండాలి. క్వశ్చన్ మార్క్ తర్వాత ట్రూ రిటర్న్ చేసినప్పుడు మనకి ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? మ్యాక్స్కి iని అసైన్ చేయాలి. ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్ అని మనం ఆల్రెడీ రాసాము. అవునా? అంటే సింపుల్గా i అనేది పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ మీకు స్పేస్ ఇస్తాను, కొంచెం మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత కోలన్. ఒకవేళ మనకు ఇది కనుక ఫాల్స్ రిటర్న్ చేస్తే అప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? j అనేది మ్యాక్స్లోకి అసైన్ అవ్వాలి. సో ఇక్కడ j అని పెట్టేశాను. అండ్ సెమీకోలన్. జావాలో మనకి ఏదైనా సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి కదా. సో ఈ విధంగా మనం ఈ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇక చూడండి, ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ మనకు ఒక సింగిల్ లైన్లోకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దీన్ని ప్రింటింగ్ చేసి చూద్దామా? మ్యాక్స్. సో ఇదేమో మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ తోటి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ మ్యాక్సిమం అనేది. సెకండ్దేమో మనకు ఈ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ప్రింట్ అవుతుంది అనమాట. అవునా? సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రెండు సేమ్ రావాలి మనకు. చూడండి, 70 అండ్ 70 అంటే మనకు కరెక్ట్గా వర్క్ అవుతుంది. లెట్స్ చేంజ్ ద నెంబర్స్. ఇప్పుడు చూడండి, 90 అండ్ 90 అంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అవునా? సో ఏదైతే ఆపరేషన్ని మనం ఇక్కడ చేస్తున్నామో 4 లైన్స్ ఆఫ్ కోడ్లో, అదే ఆపరేషన్ని ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో కూడా చేయొచ్చు అనమాట మనం. అండ్ ఈ ఎంటైర్ 1 లైన్ని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు కావాలంటే. ఇక్కడ మనం బేసిక్గా ఏం చేస్తున్నాము? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసి ఆ వాల్యూని మనం సిస్అవుట్లో ప్రింట్ చేస్తున్నాం. అంతేనా? సో ఇక్కడ మ్యాక్స్ అనే దాంట్లోకి స్టోర్ చేసుకొని మళ్ళీ మ్యాక్స్ని మనం ప్రింటింగ్ చేస్తున్నాం. బట్ ఒకవేళ మనం డైరెక్ట్గా దీన్నే తీసుకెళ్ళి సిస్అవుట్లో పెడితే అయిపోతుంది కదా. మ్యాక్స్లో మనకు ఏదైతే ఉందో దీన్నంతా కూడా కట్ చేసి ఈ సిస్అవుట్లో పెట్టేసి ఈ వేరియబుల్ కూడా తీసేస్తుంది ఇక్కడ. చూడండి, మనకి ఎలాంటి ఎర్రర్ కూడా లేదు. అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. 90 అంటే పర్ఫెక్ట్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా? సో ఇలా చూస్తే
మీకు 6 లైన్స్. సో ఈ ఎంప్టీ స్పేస్ తీసేసినా కానీ సో ఇఫ్ వచ్చేసి 4 లైన్స్, సిస్ అవుట్ ఒక లైను అండ్ ఈ వేరియబుల్ ఒకటి. మొత్తం 6 లైన్స్ ఆఫ్ కోడ్ ఒక సింగిల్ లైన్లోకి మారిపోయింది. అది బ్యూటిఫుల్లా కాదా? ఆబ్వియస్లీ బ్యూటిఫుల్, అవునా? సో అది మనకు టెర్నరీ ఆపరేటర్ యొక్క యూసేజ్ అనమాట. చాలా పెద్ద కోడ్ని కూడా మనకు చిన్నగా చేస్తుంది. ఓన్లీ ఫర్ సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఇదే విధంగా మీరు ఏదైనా ఒక నెంబర్ అనేది ఇంటీజరా కాదా, అంటే ఈవెనా కాదా అని వెరిఫై చేయాలనుకోండి. ఎలా చేస్తారు? ఇక్కడ నేను ఇంట్ నెంబర్ ఈక్వల్స్ 20 అని చెప్పేసి ఇచ్చాను. ఈ 20 అనేది ఈవెనా కాదా అని వెరిఫై చేయాలి. ఎలా? ఒకవేళ ఇక్కడ నెంబర్ %2 =0, నెంబర్ అనేది 2తో డివైడ్ అయితే అప్పుడు మనం ఏమని ప్రింట్ చేయాలి? ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అని ప్రింటింగ్ చేస్తాం. ఒకవేళ మనకు అది కనుక ఫాల్స్ అయితే అంటే అది మనకు ఆడ్ నెంబర్, అవునా? ఇట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అని చెప్పి మనం ప్రింటింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఇది మనకు 20 వాల్యూ కాబట్టి, అదే 21 తీసుకుంటే సో ఇట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇదంతా బాగానే ఉంది సార్, బట్ కొన్నిసార్లు మనకు ఎల్స్ ఇఫ్ కూడా వస్తుంది కదా, మరి అలాంటప్పుడు ఎలా సార్ అని మీరు అడగవచ్చు, అవునా? సో లెట్స్ సే ఇప్పుడు దీని అంతా కామెంట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం. ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ అనేది పాజిటివ్ నెంబరా లేదా నెగిటివ్ నెంబరా లేదా జీరోనా అనేది మనం ప్రింటింగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు చూసినట్లయితే 3 అవుట్పుట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ మాత్రమే కాదు, జీరోనా కాదా అనేది కూడా మనం ప్రింటింగ్ చేయాలి, అవునా? సో ఇప్పుడు ఇంట్ నెంబర్ ఈక్వల్స్ 0. సో ఇప్పుడు ఫస్ట్ మనం నార్మల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్తో చేద్దాం. దాని తర్వాత దాన్ని మనం టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసుకొని చేద్దాం. సో నెంబర్ $0 అయితే సిస్ అవుట్ 0 అని చెప్పి ప్రింటింగ్ చేస్తున్నాను. ఒకవేళ కాదు అంటే ఎల్స్ ఇఫ్లోకి మనం రాస్తాం ఇలా, అవునా? నెంబర్ అనేది ఒకవేళ 0 కన్నా పెద్దదైతే అప్పుడు మనం ఏమని ప్రింటింగ్ చేస్తాము? పాజిటివ్ అని చెప్పేసి మనం ప్రింటింగ్ చేస్తాము. ఒకవేళ ఆ రెండు కూడా కాదు అంటే ఆబ్వియస్లీ మనకు అదేమవుతుంది? నెగిటివ్ నెంబర్ అవుతుంది, అవునా? సిస్ అవుట్ నెగటివ్, రైట్? సో ఇక్కడ మనకు ఒక సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటే, కాకపోతే మనకు ఇంకొక ఎక్స్ట్రా ఎల్స్ యాడ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేద్దాం. సిస్ అవుట్, మనం ఇక్కడ సిస్ అవుట్లు చేస్తున్నాం కదా ప్రతి దాంట్లో కూడా. సో సిస్ అవుట్ ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? ఇక్కడ ఏం చెక్ చేసాము? నెంబర్ $0 ఇక్కడ కూడా అదే చెక్ చేద్దాం. నెంబర్ అనేది ఒకవేళ 0 అయితే క్వశ్చన్ మార్క్ 0 అనేది ప్రింటింగ్ చేయాలి. ఒకవేళ ఫాల్స్ అయితే అంటే కోలన్ తర్వాత ఒకవేళ అది ఫాల్స్ అయితే అంటే ఎల్స్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ నీకు ఇఫ్ ఎల్స్ ఉంది. అంటే ఏం చేయాలి? నువ్వు మళ్ళీ టెర్నరీ ఆపరేటర్ ఇంకో దాన్ని యూస్ చేసుకోవాలి. సో ఇంకో దాన్ని యూస్ చేసుకునేటప్పుడు మనం ఇలా పారాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాము అండ్ దాంట్లో మళ్ళీ మనం నెంబర్ అనేది $0 కాదా అనేది వెరిఫై చేస్తున్నాము. ఒకవేళ నెంబర్ అనేది $0 అయితే అప్పుడు ఏం చేయాలి? మనం పాజిటివ్ అని చెప్పి ప్రింటింగ్ చేయాలి. ఒకవేళ కాదు అంటే నెగటివ్ అనేసి మనం ప్రింటింగ్ చేయాలి. సో చూడండి, ఇలాంటప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా ఈ సింపుల్ వాటికి కన్ఫ్యూజ్ అవ్వరు, బట్ నెస్టెడ్ టెర్నరీ కండిషన్స్కి మాత్రమే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక దాని అవుట్పుట్ లోపల మళ్ళీ టెర్నరీ ఆపరేటర్ని యూస్ చేసాం. ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ చేసుకోవచ్చు. కాకపోతే జావా ఏమని రికమెండ్ చేస్తుంది అంటే టెర్నరీ ఆపరేటర్ని ఎప్పుడైనా సరే 1 ఆర్ ఓన్లీ 2 ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్కి మాత్రమే దీన్ని యూస్ చేసుకోండి. జావా మిమ్మల్ని ఎక్కడ కూడా ఆపట్లేదు, బట్ జావా చెప్పే రికమెండేషన్ ఏంటి అంటే 1 ఆర్ 2 ఉంటే మాత్రమే ఈ విధంగా రాసుకోండి. ఒకవేళ మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ మల్టిపుల్ ఎల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి ఒక్క దాంట్లోనే, వాటిని ఈ విధంగా మీరు కన్వర్ట్ చేయకండి, ఎందుకంటే కోడ్ రీడబిలిటీ అనేది పోతుంది. సో అది మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్, సో ఎప్పుడైనా సరే మనము ఈ టెర్నరీ ఆపరేటర్ని యూస్ చేసుకున్నప్పుడు మనకి ఎక్స్ప్రెషన్స్లో ఉన్న వాల్యూస్ అనేది రిటర్న్ అయ్యేలాగా ఉండాలన్నమాట. అంటే జస్ట్ ఏదైనా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఉండకూడదు, మనకి ఏదో ఒకటి రిటర్న్ చేసే విధంగా ఉండాలన్నమాట.
అంటే వాయిడ్ రిటర్న్ కాకుండా సంథింగ్ రిటర్న్ అయ్యి ఉండాలి. ఓకేనా? బట్ ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయట్లేదు కదా సార్, రిటర్న్ అని ఏం రాయట్లేదు కదా అంటే, యెస్, నువ్వేం రాయట్లేదు. కానీ యాక్చువల్‌గా ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడ మ్యాక్స్ కనుక్కోవడానికి ఇలా రాసాము. అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఈ ఐ అనేది రిటర్న్ అయ్యి వచ్చి మ్యాక్స్‌లోకి మనకు ఫిల్ అవుతుంది. ఇక్కడ జే అనేది రిటర్న్ అయ్యి మ్యాక్స్‌లోకి వచ్చి ఫిల్ అవుతుంది. అవునా? సో ఇలా కాకుండా మీరు ఇక్కడే ఒకవేళ ఏదైనా స్టేట్మెంట్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నారనుకోండి, హాయ్ అని చెప్పి నేను ఇలా రాసాననుకోండి, ఇది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. మీరు అనుకోవచ్చు సార్ సెమీకోలన్ మిస్ అవుతుంది అని. సెమీకోలన్ ఇచ్చినా కానీ మనకి ఎర్రరే వస్తుందండి. ఎందుకు అంటే ఈ ప్రింట్ అనే మెథడ్ ఏదైతే ఉందో, ఈ ప్రింట్ అనే మెథడ్ మనకు వాయిడ్‌ని రిటర్న్ చేస్తుంది. మీరు కావాలంటే దీన్ని ఓపెన్ చేసి చూడండి. ప్రింట్ యొక్క రిటర్న్ టైప్ అనేది మనకు వాయిడ్. సో మనకు ఈ ఎక్స్‌ప్రెషన్స్‌లో రాసేవి ఏది కూడా మనకు వాయిడ్‌ని రిటర్న్ చేయకూడదు. ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఒకదానికి అసైన్ చేస్తున్నాము. అంటే ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లో ఉన్నది మనకు రిటర్న్ చేసే దానిలాగా ఉండాలి. రిటర్న్ చేయకపోతే మనకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము, అది రిటర్న్ చేయట్లేదు. కరెక్ట్ కాదు కదా! సో అందుకే ద ఎక్స్‌ప్రెషన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ సమ్ రిటర్న్. ఇప్పుడు లెట్స్ సే అలా కాకుండా నేను ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ మెథడ్ అనేది సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్‌ని. అవునా? సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఇది మనకు స్టాటిక్ లేదు కాబట్టి దీన్ని ఫస్ట్ స్టాటిక్ చేద్దాం. స్టాటిక్, నాన్ స్టాటిక్ గురించి మీరు వర్రీ అవ్వకండి. సో ఇది చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకు ఎలాంటి ఎర్రర్ కూడా లేదు. అవునా? సో ఈ ఎర్రర్ దేనికి అంటే ఈ నెంబర్ అనేది డూప్లికేట్ అవుతుంది కాబట్టి. సో దాని గురించి వర్రీ కాకండి. సో ఇలా మనకి ఏ మెథడ్‌ని యూజ్ చేసుకున్నా పర్లేదు. మెథడ్ కాల్స్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. కానీ ఇట్ షుడ్ రిటర్న్ సంథింగ్. ఇప్పుడు దీన్ని నేను ఒకవేళ వాయిడ్ చేశానే అనుకోండి, వాయిడ్ చేసి దీంట్లో ఉన్న కోడ్ తీసేసాను. సో ఇప్పుడు చూడండి, ఇన్‌కంపాటబుల్ కండిషన్ ఆపరెంట్ టైప్స్ వాయిడ్ అండ్ ఇంటీజర్ అంటుంది. సో మీరు ఇక్కడ అసైన్ చేస్తున్నారు కాబట్టి అలా ఎర్రర్ వస్తుంది సార్ అని మీరు అనుకోవచ్చు. నేను ఇది తీసేస్తాను. స్టిల్ నాకు ఎర్రర్ వస్తుంది. ఏమని చెప్తుంది? ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అసైన్మెంట్ మస్ట్ బి ఏ వేరియబుల్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది మనకు వేరియబుల్ అయి ఉండాలంటుంది. ఇక్కడ మనం వేరియబులే ఇవ్వలేదని చెప్తుంది. అర్థమైందా మీకు? సో మీరు ఎప్పుడైనా సరే టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకున్నట్లయితే ఆ టెర్నరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్లో ఉన్న ఎక్స్‌ప్రెషన్స్ అనేవి మనకు ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేసేలాగా ఉండాలి. వాయిడ్ అయ్యి ఉండకూడదు. క్లియర్? సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు ఈ ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎప్పుడైనా సరే ఇలా బ్లాక్స్ అనేది క్రియేట్ చేయలేరండి. మనం జనరల్‌గా ఇఫ్‌కి అయితే ఇలా ఏం రాస్తాం, ఇక్కడ ఒక సింగిల్ లైన్ ఉన్నా కానీ మనం ఇలా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మనం ఇలా రాసుకోవచ్చు. అవునా? బట్ మీరు ఈ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకున్నప్పుడు ఇలా బ్లాక్స్ అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఐ అని రాసినా కానీ నాకు ఇది కరెక్ట్ కాదని చెప్తుంది. సింటాక్స్ ఎర్రర్ అంటుంది. అవునా? ఎప్పుడైనా సరే మీరు ఇలా బ్లాక్ ఆఫ్ కోడ్ని ఈ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయకూడదు. సో అందుకోసమే చెప్పాను, టెర్నరీ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సింపుల్ వాటిని మాత్రమే. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే మనకు అది కాంప్లెక్స్ అన్నట్టే. ఓకే? చూసారా? కాన్సెప్ట్ అనేది చాలా చిన్నదే. జస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ అంతే. ఒక క్వశ్చన్ మార్కు మన ఎంటైర్ సింటాక్స్లో 3 ఆపరెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కండిషను, అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్స్‌ప్రెషన్ 1, ఇంకోటి వచ్చేసి ఎక్స్‌ప్రెషన్ 2. అంటే పాజిటివ్ అవుట్‌కమ్ ఎక్స్‌ప్రెషన్, నెగెటివ్ అవుట్‌కమ్ ఎక్స్‌ప్రెషన్. జస్ట్ 3 ఆపరెంట్సే. కానీ దాన్ని యూజ్ చేసుకునే వేస్ అనేది మనకి ఇలా ఉన్నాయి. చూసారు కదా? సో ఇది మనకు బాగా యూస్‌ఫుల్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంటివి చేసినప్పుడు మనకు ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది బాగా యూస్‌ఫుల్ అవుతుంది. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో మనం ఎంతసేపటికి షార్ట్‌కట్‌లోనే రాయడానికి ట్రై చేస్తాం అన్నీ కూడా. సో అలాంటి ప్లేస్‌లో మనకి టెర్నరీ ఆపరేటర్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. క్లియర్? సో ఇదండి ఈ వీడియోకి. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కడైనా కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటే కనుక దయచేసి వీడియోని మళ్ళొకసారి చూడండి. క్లియర్‌గా మీకు అర్థమైపోతుంది. సో మీకు అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలండి? లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫీడ్‌బ్యాక్ అనేది కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.